హృదయంలో బలంగా చోటు చేసి రాత్రింబగ ఏం చేసినా నేను అది కొనాల్సిందే, నేను అది కొనాల్సిందే, నేను అది కొనాల్సిందే, అది సాధించాల్సిందే, నేను సంపాదించాల్సిందే. హలో, ఇక్కడ స్వరం వినింది, ఇక్కడ చూపు మారింది. ఇక్కడ స్వరం విన్న కొద్దీ చూపు మారిపోతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత సెన్సిబుల్గా ఉంటుందో తెలుసా? డెవిల్తో డీలింగ్, దయ్యంతో వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసా? అవ్వ చెవుల నిండా వింటుంది, కళ్ళు ఒక్కసారిగా తోట మధ్యలోకి వెళ్ళాయి, పండ్లను చూడడం ప్రారంభించింది. అప్పటి వరకు ఇంత అందంగా ఉన్నాయి పండ్లని తెలియదు. అంటే చూడలా, ఆ పళ్ళ మీద దృష్టి పెట్టలా. సర్పం ఎప్పుడు చెప్పిందో అప్పుడు దృష్టి. అర్థమవుతుందా? సర్పము ఎప్పుడు చెప్పిందో అప్పుడు దృష్టి పెట్టింది. మీరు చూడండి, ఎప్పుడు కలుసుకుంటారు, కానీ ఒక్కొక్కసారి మాత్రమే దుష్ట ఆలోచనలు పుడతాయి మనుషుల మీద. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎప్పుడు మనుషులు కలుస్తూ ఉంటాం, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు మాత్రమే ఆ దుర్బోధ, దురాలోచన, చెడ్డ ఆలోచన, పాపపు ఆలోచన, పాపపు తలంపు పుడుతుంది. ఎప్పుడైతే ఆ తలంపు పుడుతుందో ఆ తరువాత ఆలోచన అంతా ఆ వ్యక్తి అవుతాడు. ఇక్కడ ఎప్పుడైతే అవ్వ ఆ ఫలాల గురించి వినిందో, ఆమె చూపు ఆ చెట్టు మీదకి వెళ్ళింది, ఆ ఫలాల మీదకి వెళ్ళింది. ఆ ఫలాలు అందంగా కనపడుతున్నాయంట. అప్పటి ముందు చూడలేదా అంటే చూసింది, కానీ అవి అందంగా కనపడలా. చూసింది కానీ వాటిని గురి చేసి చూడలా. ఆ ఫ్లోలో ఆ తోట మధ్యలో ఉన్న చెల్లి అవి తినొద్దన్నాడు ప్రభు, తినొద్దన్నాడు ప్రభు. కాబట్టి అటువైపు నా చూపు లేదు. తింటే ఏమి కాదంటున్నాడు వీడు, అయితే నేను ఒకసారి చూసి వస్తాను. తింటే బాగుంటుంది అంటున్నాడు, మంచి చెడులు తెలుస్తాయి అంటున్నాడు, నేను ఒకసారి చూస్తున్నాడు. చూసేటప్పటికి అవి నిజంగా అందంగా ఉన్నాయి. అసలు తాగి చూడరు ఒక్కసారి సిగరెట్ అని, ఒకసారి అది తాగిన తర్వాత ఓ నిజంగానే బాగానే ఉందే. వాడు చెప్పగా వద్దు, నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు, రిజెక్ట్ చేసిన రోజులు అది ఇష్టం అనిపించదు. నా మాట మీకు అర్థమవుతుందా? లేదు, అది నాకు అసహ్యం, నువ్వు తాగుడు గురించి నాకు చెప్పకు, మద్యం గురించి నాకు చెప్పకు, నాకు అసహ్యం. మాట్లాడక, టాపిక్ తీయక, ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఫస్ట్ ఆ టాపిక్ తీయక. ఇక్కడ వేరేది మాట్లాడుతుంటే ఉండు, కూర్చో. ఇక్కడ నువ్వు మందు, తాగుడు, కూర్చోడాలు, పార్టీలు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్. వావ్, ప్రైజ్ ది లార్డ్. మద్యం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా అంత బాగుంటుందా అంటే, అసలు ఎలా ఉంటుందో తెలుసా? స్వర్గం చూస్తా. నిజమా అంటే ఓకే, వింటున్నాడా, ఆశ చూపిస్తున్నాడా? వాడి లోపట ఇష్టాలు పెరుగుతున్నాయి, దాని మీద ఇష్టాలు పెరుగుతున్నాయి. అవ్వ ఫస్ట్ ఆ పళ్ళ గురించి నువ్వు నువ్వెవరివి? నువ్వు సృష్టించావా పళ్ళను? ఆ పళ్ళను నువ్వు సృష్టించావా? నువ్వు ఆ పళ్ళ గురించి నాకు చెప్పడం ఏంటి? సృష్టించిన ఆయన, నన్ను సృష్టించిన ఆయన, ఆ పళ్ళను సృష్టించిన ఆయన, పెద్ద ఆయన నాకు చెప్పాడు. నన్ను ఆయనే సృష్టించాడు. నీకు పేరు పెట్టిందే మేము. నువ్వు నాతో ఇచ్చి చెప్పేది కొత్త ఇన్ఫర్మేషన్ ఏది? ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. వేరేలా ఉండేది ప్రపంచం. నాకు అనిపిస్తుంది ఆ అవ్వ కనపడితే, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది, కానీ మంచి లాఠీ లాంటి ఒక కర్ర తీసుకొని ఎంతసేపన కొడతా ఉండాలి. ఇక ఎందుకు విన్నావు? సర్పం మాట్లాడినప్పుడు ఎందుకు విన్నావు? సర్పం అందుకని నాకు ఎవరిలో కనపడితే వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరిలో అవ్వ కనపడితే వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. ఇక వింటావా సర్పం మాట వింటావా? సర్పానికి నువ్వు చెవి పెడతావా? సర్పం చెవి పెడతావా? ఆ పనికి మాలింది వచ్చి సోది చెప్పింది ఎందుకు విన్నావు? ఆ పనికి మాలినోడు వచ్చింది ఎందుకు చెప్పింది విన్నావు? ఎందుకు ఆ దిక్కుమాలని ఎందుకు చూస్తావో? దిక్కుమాలని ఎందుకంటే ఎప్పుడైతే వింటావో అవి మదిలోకి, మనసులోకి, ఆలోచనలోకి, అక్కడి నుంచి అవి బలమైన దుర్గముగా అవి డెవలప్ అవుతూ నీ హృదయంలో అవి స్థావరం సంపాదిస్తాయి. ప్రభువు నీలో ఉండలేడు, ప్రభువు నీలో నిలవలేడు. వాటికి నువ్వు చోటిస్తే ఆయన ఎందుకు ఉంటాడు? పెంట, చెత్త, మురికి, అసూయ, మత్సరము, కలహము, కుట్ర, కుతంత్రము, కక్ష, విభేదము, జారత్వము, వ్యభిచారము ఎన్ని ఉన్నాయి అక్కడ. ఏదో ఒకటి. అదే
ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరో కాదు, సాతానుడే. అయితే వాడు ఎలా తీసుకొస్తాడు? జాగ్రత్తగా నా వైపు చూడండి. ఎలా తీసుకొస్తాడు? ఎవరిదో ఒకరి ద్వారా తీసుకొస్తాడు. ఆ మాట మీకు అర్థమైందా? సర్పము యుక్తి గలదని అపవాది ఏం చేశాడంట? సర్పమును వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సర్పమును ఏం చేశాడు? వాడుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? తిన్నావా అక్క అని వస్తారు నా ఇంటికి. ఏం చేస్తున్నారు సార్? బైబిల్ చదువుకుంటున్నాను. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, ఊరికి వచ్చాను. ఊరికి ఎందుకు రావడం? నాకు పని ఉంది, మీరు వెళ్ళిపోండి. ఇలా అనకపోయినా కట్ చేయి. సారీ అండి, నేను బైబిల్ చదువుతున్నాను, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. కట్ చేయి. బుద్ధి లేని దానిలాగా, జ్ఞానం లేని వాడిలాగా ఆ పనికి మాలిన పెంటతో ముచ్చట్లు ప్రారంభించావా? నిత్య నాశనానికి నువ్వే బీజాలు వేసుకుంటున్నావు. దయ్యాలు ఎక్కడి నుంచి రావు. దయ్యాలు నువ్వు రాణిస్తేనే వస్తాయి. వచ్చి తలుపు తడుతూ ఉంటాయి. తీస్తావా ప్లీజ్, తలుపు తీయవా? స్వీట్గా, ప్రేమగా, ఇది నిజమా? ఎంత బాగా అడుగుతుంది. దయ్యమా కాదా? దయ్యమా కాదా? మరి ఇది నిజమా? ఎంత బాగుంటుంది తెలుసా అది. ఆ ఫ్లో అంటే ఏది నిజము అని అన్నట్టుగా, అంత నైస్గా. అసలు ఎంతమందిని చూస్తాను తెలుసా నేను, వ్యభిచారపు ఆత్మ ఉన్నవాళ్ళు ఎంత నైస్గా మాట్లాడతారో, ఎంత స్వీట్గా మాట్లాడతారో. ఎంతమందిని చూశాను, ఎంతమందిని. మీరు షర్టు బాగా వేస్తారు సార్. అరే మీ జుట్టు భలే ఉంది నల్లగా. నల్లగుంటే ఏంటి, తెల్లగుంటే ఏంటి, దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాంప్లిమెంట్స్ తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమనాలి? ఇంకొంచెం మంచి పదాలు ఉంటాయి, ఇంకా పొగడతాను దానికన్నా ఇంకొంచెం వేరే పదం ఏదో ఉంటుంది, కాంప్లిమెంట్. కోర్స్ అది వదిలేయండి, అది మన టాపిక్ కాదు. భలే వండుతావు నువ్వు వంటలు, దేవుడిచ్చిన వరం, దేవుడికి స్తోత్రం. భలే మాట్లాడతానండి. నాది కాదు, యేసయ్యది, దేవుడికి స్తోత్రం. ఇచ్చేయి క్రెడిట్ యేసయ్యకి. ఇది మాట్లాడితే యేసయ్య ఏంటండి దరిద్రుడు, వద్దు వీడితో నాకు సోది, ఇంకా వెళ్ళిపోతాను నేను. ఆయన పేరు ఎత్తింది నాకెందుకు ఇక్కడ, ఇంకా వెళ్ళిపోతాడు. వాడే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవాలి. ఆమేన్. వెళ్ళిపోవాలి వాడు. ఏదో ఒకటి తీసుకొచ్చి డిస్కషన్. అలాగే దావీదు యుద్ధం జరుగుతుంది అక్కడ. దావీదు మేడ మీద అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. ఈ పెద్ద మనిషి అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉన్నాడు. చేశాడు, దేవుడికి స్తోత్రం, స్తుతించుకుంటూ చేయొచ్చుగా. అటు ఇటు చేస్తూ ఇటు చూశాడు. అక్కడ ఒక ఆమె స్నానం చేస్తుంది. చచ్చా ఇదేంటి ఇలా కంట్లో పడింది అని చెప్పేసి కిందికి వెళ్ళిపోవాలిగా, ప్రార్థన గదిలోకో లేకపోతే ఇంకే గదిలోకి వెళ్ళిపోవాలిగా. ఇంకా ఆమె దగ్గర ఎంతోమంది రాణులు ఉన్నారు మహానుభావుడికి, ఏ రాణి దగ్గరకు వెళ్ళిపోవాలిగా. ఆమెను చూశాడు, ఇంకాసేపు చూశాడు. చూసిన తర్వాత అనిపించింది, కళ్ళు చూస్తున్నాయి కదా, మనసు కోరుకుంటుంది ఆమెను. వెంటనే పని స్టార్ట్ చేశాడు. ఆమెను తీసుకొని రండి అని తీసుకొచ్చారు, చేర్చుకున్నాడు. ఎక్కడ? చూపుల ద్వారా స్టార్ట్ అయింది, కళ్ళల ద్వారా, ఆకర్షణ ద్వారా. జాగ్రత్త సుమా, నేను ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు నడిచినా, మీరు నీళ్లు తాగినా, మీరు అన్నం తినినా, మీరు ఇంకో పని చేస్తున్నా, మీరు రోడ్డు మీద వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, పరిశుద్ధుల స్తోత్రం నాయన, పరిశుద్ధుల స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం నాయన, నువ్వు ఉన్నవాడవు నాయన, స్తోత్రం నాయన, నువ్వు పరిశుద్ధుడవు నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అప్పటిదాకా ఆటోలో ఒక దయ్యం కూర్చుంది. నువ్వు ఎప్పుడైతే స్తుతించుకుంటా నువ్వు ఎప్పుడు వెళ్ళి కూర్చున్నావో డబ్బును దిగిపోయింది ఆటోలోకి ఇలా దయ్యం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. యాక్చువల్గా అది ఆటోని పడేద్దామని కూర్చుంది, ఆటోలో ఉన్న డ్రైవర్ని పడేద్దామని కూర్చుంది ఆ దయ్యం. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించుకుంటా ఆటోలో కూర్చున్నావో వెంటనే దిగిపోయింది ఆ దయ్యం. ఏమైందంటే, ఏమో నాకు తెలియదు, నాకు ఇంకో ఆటో వస్తుంది, నాకు వేరే పని ఉంది, వెళ్ళిపోయింది. అరే ఏం జరిగింది ఇక్కడ? జరుగుతుంది దేవుడి కార్యం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నానే ఇటు చూడు, కాన్సంట్రేట్, వదిలేసి డిస్కషన్.
ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడి కార్యం. నాకు ఒక్క మాట నా మనసులో, పోతే ప్రాణం, వస్తే రాజ్యం. ఆమేన్. రాజుకి ఎట్లుండాలా? రాజుకి ఎలాంటి ధైర్యం ఉండాలా? పోతే ప్రాణం, వస్తే రాజ్యం. అంతే, విజయం. ఇంతే. ఇలా ఉంటేనే యుద్ధం చేయగలుగుతాడు. ఇదే మన ధైర్యం, ఇదే దేవుడి చిత్తం, ఇదే దేవుడి ఉద్దేశం. ఏం జరుగుతుంది ఫైనల్గా? పనికి మళ్ళా మాటలు మాట్లాడొద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, దేన్నో అడ్డం పెట్టుకొని దేని గురించి మాట్లాడొద్దు. ఏం జరుగుతుంది? వందల వేల లక్షల కోట్ల మంది పుట్టారు, పోయారు. మనం పుట్టామా? ఒక సమయంలో పోతాం. అంతకన్నా మించిన కష్టం ఇంకా భూమి మీద ఇంకేమైనా ఉంటుందా? ఇంకేం ఉండదుగా. మరి దేని గురించి నాకు ఆలోచన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని గురించి ఆలోచన అవసరం లేదు. ఒక్కటే ఒక గురి, ఒక్కటే ఒక లక్ష్యం. యేసు నాలో జీవించును గాక, నేను యేసుతో జీవించుదును గాక, యేసుతో నేను నడుచుదును గాక. ఈ శారీర క్రియలు ఏవి నాలో ఉండకూడదు. ఏదన్నా నాలో ఉందా? మత్సరము, కక్ష, ఈర్ష, కుళ్ళు, అసూయ, ద్వేషం, అభిచారం, వ్యభిచారం, అసూయ, ఏదో ఒకటి ఏదన్నా ఉందా? ఇప్పుడు ఈరోజు మనము ఏం చేయబోతున్నామంటే వాటిని పెకిలించబోతున్నాం. ఎస్, లెట్స్ ప్రే. నిలబడండి అందరూ, మళ్ళీ కూర్చుందాం. నిలబడండి. అందరూ చేతులు పట్టుకోండి. ఇక్కడ నా చేయి పట్టుకొని వాళ్ళందరి చేతుల్లో కనెక్ట్ అవ్వాలి. అందరూ చేతులు పట్టుకొని ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో జీవము గల దేవుని దాసుడిగా ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాము కాలంలో నువ్వు ఉన్నట్టు, ఇస్సాకు, యాకోబుల కాలంలో నువ్వు ఉంటున్నట్టు నేడు నువ్వు ఉన్నావు ప్రభువా. అపోస్తుల కార్యంలో నువ్వు ఉన్నట్టు నేడు నువ్వు మాతో ఉన్నావు ప్రభువా. నీ ఆత్మచేత నింపబడిన నీ సేవకుడిగా యేసుక్రీస్తు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను. ఇదిగో నాయన, నా చేతులతో అంటు కట్టబడిన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి ఆలోచనలో, తలంపులో, మనసులో యేసుక్రీస్తు నామములో శరీర కార్యములను, బీజాలను, విత్తనాలను, వేర్లను పిగిలించి సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నా. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు నా చేయుతో అంటు కట్టబడి ఉన్న వారిలో నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. నా చేయితో అంటు కట్టబడి ఉన్న వారి జీవితములో, బ్రతుకులో, హృదయములో, ఆలోచనలో, తలంపుల్లో, శరీరంలో అపవాది నాటిన శరీర కార్యముల బీజములు, విత్తనములు, వాటి వేర్లతో సహా పికిలించి యేసు నామములో పికిలించి సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నా. యేసు నామములో వేళ్లతో పికిలిస్తున్నాను. సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నాను. సముద్ర అడుగు భాగంలో బంధిస్తున్నాను. యేసు నామములో. ఆమేన్. కూర్చోండి. లేఖమా షంద రిలా రికరాలా రబా హౌరాలా రబా షందిరిలి ఎల్ రోయి ఎల్ షడై రికల్వా రబాలా రబా. గ్లోరీ జీసస్. ఏం జరగాలంటే వాటికి సంబంధించిందంతా మనలోంచి వెళ్ళిపోయింది కదా. అప్పుడు లోకములో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు మనలోనికి రావాలి. ఆమేన్. వస్తాడు, ఇష్టంగా వస్తాడు. ఆయనకిష్టం కూడా, ఆయనకిష్టం. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూషన్ చదువుదాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమే లేదంట. ఏమైందయ్యా మీ ఇల్లు కూలిపోయిందంట ఊళ్ళో. దేవుడికి స్తోత్రం. కొత్త ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడేమో యేసయ్య. ఓరు నీ దరిద్రం పాడుగా. ఆడొచ్చినోడు నీతో అనాలి, ఏంది నన్ను ఆయన ఇల్లు కూలిపోయిందంటే ఎడగుండే బాదుకుంటావు.
ఏడ కుప్పగూలిపోతావో. నేను ఊరు నుంచి అంత సంబరంగా వచ్చాను, ఊర్లో నీ ఇల్లు కూలిపోయిందని చెప్దామని. ఎప్పుడు కుప్పగొలుతావో అప్పుడు నీ మీద భుజం మీద చేయొచ్చు, బాధపడకు అందామనుకున్నాను. నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే నేను అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఊర్లో మీ ఇల్లు కూలిపోయిందంటే నా యేసయ్య కొత్త ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమైంది నీ బండి పాడైపోయిందంటే, బండి ఎందుకు పాడవుద్ది? కొత్త బండి ఇవ్వడానికి నా పాత బండి పాడైపోయింది మొత్తం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ దేవుడు ఆయన బిడ్డల కొరకు, ఆయన ప్రజల కొరకు సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడట. ఆమేన్. అంటే ఏది జరిగినా మన మేలుకే. హే సాతానా ఏం చేసావు నువ్వు అంటే, ఇప్పుడే యోసేపు కలొచ్చింది తెలుసు కదా నీకు అంటే, అవును రాత్రి కలొచ్చిందని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తున్నాగా, నేను విన్నాను, అక్కడే ఉన్నాను. విన్నావా? ఆ కళలు నెరవేర్చబడకుండా ప్లాన్ స్టార్ట్ చేశాను నేను. ఏం చేసావు? వాని అన్నలతో చంపేయబోతున్నాను. చంపేశాడా వాడు? చంపేశాడా? చంపలేకపోయాను కానీ బానిసం చేశాను. అవునా? సక్సెస్. ఎక్కడ? ఏ దేశానికి? ఐగుప్తు, పరాయి దేశానికి బానిసం చేశాను. అక్కడ ఎవడు ఆదుకునేవాడు లేడు. పిచ్చోడా, దేవుడు ఆ దేశంలోనే రాజు తర్వాత రాజు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అసలు నువ్వేం చేసావు? దేవుడు యోసేపుకిచ్చిన కళకు సహాయం చేస్తున్నావు. ఒరే చాతగానోడా, సాతానా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? దేవుని పిల్లల పట్ల దేవుడి ప్రణాళిక నెరవేర్చబడమే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అపవాది వాడు ఏం చెయ్యాలన్నా యేసయ్య కార్యమే జరుగుతుంది. ఇది నా విశ్వాసం. ఆమేన్. చెప్పండి, నా విశ్వాసం ఇది. రొమ్ముల మీద చేతి పెట్టి చెప్పండి, చెస్ట్ మీద చేయి పెట్టి చెప్పండి, ఇది నా విశ్వాసం. అపవాది ఏం చేసినా యేసయ్య అనుకున్నదే అవుతుంది. అదే జరుగుతుంది. ప్రతిదీ నా మేలుకే జరుగుతుంది. ఎవ్రీ సిచ్యువేషన్ అంటే ప్రతికూలంగా ఒక పరిస్థితి వచ్చినా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇక్కడ ఒక అద్భుతం చూడబోతున్నాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా చెప్తున్నావు అంటే, కొంచెం క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్, ఇక్కడ నా యేసయ్య కార్యాలు చూడబోతున్నాను. ఆమేన్. ఎట్లా చూస్తావు? లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? లేకపోతే యేసయ్య కార్యాలు ఉట్టిగా జరిగిపోతాయా? నీ ఇంట్లో నువ్వు నీ తిండి నువ్వు తింటూ సైలెంట్గా ఉంటూ చక్కగా పడుకుంటూ ఉంటే యేసయ్య కార్యాలు జరిగిపోతాయా? కాదు. నీకు ఒక సవాల్ వచ్చినప్పుడు, నీకు ఒక శత్రువుని ఎదురుగా వచ్చి నిలబడి సవాల్ ఇసురుతున్నప్పుడు, ఓహో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గొలియాతు అనేవాడు వస్తేనే దావీద్ అనేవాడు పైకి లేస్తాడు. ఆమేన్. గొలియాతు అనేవాడు రావాలి, అప్పుడే దావీదు ప్రపంచానికి పరిచయం అవుతాడు. అంతేగాని గొలియాతు దేవుడి ప్రజలను హతం చేయలేడు. దేవుడి నామాన్ని అవమానకరమైన స్థాయిలోకి గొలియాతు కార్యాలు జరగనివ్వడు దేవుడు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని శత్రును, నేను ఖచ్చితంగా నిలబడతాను, నేను గెలుస్తాను, నేను సాధిస్తాను, నా యేసయ్యకు మహిమకరంగా నేను జీవిస్తాను. ఆమేన్. ఇది నీ సాక్ష్యం అవ్వాలి, ఇది నీ అంతరంగంలోంచి నీకు విశ్వాసం అవ్వాలి. నా ఐసైట్కి మీరు క్రాస్ చేసుకోకండి, నా కళ్ళలోకి చూడండి. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా వైపు చూడండి. మీలో ఉన్న కొన్ని దయ్యాలు వెళ్ళిపోతాయి, అది మీకు అర్థం అవ్వలేదు.
మీలో దయ్యాలు ఏం చేస్తాయంటే చూడనివ్వవు. నేను కొన్నిసార్లు ఎలా ఉంటానంటే ఎవరైనా నాతో మాట్లాడితే ఒకసారి వాళ్ళని అలాగే చూస్తాను. వెంటనే సారీ అన్న, సారీ, వెంటనే అట్లాగే చూస్తాను. చెప్పలేరు, ఏదో చెప్పాలనుకుంటే చెప్పలేరు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో రానున్న దినాల్లో ఇలా చూస్తుండగా కొన్ని దయ్యాలు పారిపోయే కార్యాలు మన లైవ్లో జరుగుతాయి. ఇక్కడ మన దగ్గర లైవ్లో జరుగుతాయి. ఆమేన్. ఏం చేయకర్లా, ఇట్లా చూస్తుంటే మంటలు 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 దయ్యాలకు. ఆమేన్. ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఈ కన్నులు ఏం చూస్తున్నాయో, ఈ కన్నులు ఏం చూస్తున్నాయో అవి చాలా ప్రాముఖ్యం. ఈ చెవులు ఏం వింటున్నాయో అవి చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు నుంచి ఒక తీర్మానం, ఒక డెసిషన్. నేను చూసేవి, నేను వినేవి, నేను మాట్లాడేవి నేను యేసయ్యకి అప్పగిస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను చూసేవి, నేను వినేవి, నేను మాట్లాడేవి యేసయ్యకి అప్పగిస్తా. ఆయనకి ఇష్టం లేనిది మాట్లాడను, ఆయనకి ఇష్టం లేనిది చూడను, ఆయనకి ఇష్టం లేనిది వినను. నాతో ప్రార్థన చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఈ రోజు నుండి చూచే వాటిని, వినే వాటిని, మాట్లాడే వాటిని యేసయ్యకు లోబరుస్తున్నాను. ఆయన అధికారానికి అప్పగిస్తున్నాను. ఆయనను గాయపరిచేవి, ఆయాస పెట్టేవి, దుఃఖ పెట్టేవి వినను, చూడను, మాట్లాడను. ఆమేన్. ఈ అవ్వేం చేసింది? మొదలు విన్నది, తర్వాత ఏం చేసింది? మాట్లాడింది, తర్వాత ఏం చేసింది? చూచింది. 3 క్యాన్సల్ ఈ రోజు నుంచి. ప్రైజ్ ది లార్డ్. 3 లిటరల్గా క్యాన్సల్ అయిపోవాలి. ఒకవేళ మీరు నమ్మండి, ఈ మాటలు మీకు మరల గుర్తొస్తూ ఉంటాయి. టీవీ ఆన్ చేసేటప్పుడు మళ్ళీ ఆ మాటలు గుర్తొస్తాయి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఆ మాటలు గుర్తొస్తాయి, వినపడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వినపడతాయి. ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు. ఎందుకంటే మనము ఆయనకి కంఫర్ట్గా ఉంటేనే ఆయన ఉండగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడికి మనం అనుకూలంగా ఉండాలి కదా, ఆయనకు అనుకూలంగా ఉండాలి మనం. ఆమేన్. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు పట్టుకొని. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముడా, 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 యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. హెవెన్లీ ఫైర్, హెవెన్లీ ఫైర్. పరలోకపు అగ్ని విడుదల చేస్తున్నాను యేసు నామములో. పరలోకం నుండి అగ్ని విడుదల చేస్తున్నాను యేసు నామములో. పరలోకం నుండి అగ్ని విడుదల చేస్తున్నాను యేసు నామములో. యేసు నామములో పరలోకం నుండి అగ్ని విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సన్నిధి విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సన్నిధి విడుదల చేస్తున్నాను యేసు నామములో. నాతో చేతు అంట కట్టబడిన ప్రతి ఒక్కరిలోనికి ఆ పరిశుద్ధాత్మ సన్నిధి పాస్ అవును గాక. హృదయంలో పరిశుద్ధాత్మ సన్నిధి నింపబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి నింపబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి నింపబడును గాక. మేడ గదిలో నింపబడిన గాలి నింపబడును గాక. మేడ గదిలో నింపబడిన శబ్దం నింపబడును గాక. మేడ గదిలో నింపబడిన శబ్దం నింపబడును గాక. రైట్ నౌ, ఎప్పుడే యేసు నామములో విడుదల చేస్తున్నాను. ఐ రిలీజ్ పవర్. I release your power in the name of Jesus. I release your power in the name of Jesus. I release your power in the name of Jesus. విడుదల చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి, సామర్థ్యం, సన్నిధి విడుదల చేస్తున్నాను. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ప్రభావం చూపును గాక. ఒక్కొక్కరి మనసు మీద ప్రభావం చూపును గాక. హృదయం మీద ప్రభావం చూపును గాక. ఆలోచనల మీద ప్రభావం చూపును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. తండ్రి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న వారి మీద కూడా ఈ ప్రభావము చూపించబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్ అ వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ అ వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ అ వండర్ఫుల్ గాడ్. ఎక్కడుంటాయంటే ప్రేమ, దయాళత్వము, మంచితనము, సాత్వికము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము. ఆశానిగ్రహం చూడండి ఎంత గొప్ప మాట అది కదా. ఇవన్నీ ఎక్కడుంటాయి తెలుసా? ఇప్పుడు ఎక్కడుంటాయి? నాలో. ఆమేన్. నాలో ఉన్నాయి. నాలో ఉన్నాయి. మంచితనం నాలో ఉంది. ఆశా నిగ్రహం నాలో ఉంది. ప్రేమ నాలో ఉంది. సమాధానం నాలో ఉంది. దీర్ఘశాంతం నాలో ఉంది. దయాళత్వం నాలో ఉంది. మంచితనం నాలో ఉంది. ఇవన్నీ నాలో ఉన్నాయి. ఎస్, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు నాలో. చెప్పు, నాలో. ఓపెన్ మౌత్ జాషువా. నాలో ఉన్నాయని చెప్పు. ఎస్, నాలో ఉన్నాయి. నాలో ఉన్నాయి. ఇది నీ విశ్వాసం. ఇది నీ విశ్వాసం. ఇది ఎప్పుడైతే నువ్వు నమ్మి బలంగా పట్టుకొని ప్రార్థన స్టార్ట్ చేయి ఈరోజు నుంచి. ప్రభువా, నీవు నాలో నాటిన విత్తనాలు, ప్రేమ ఫలాల విత్తనాలు, అవి దినదినము అభివృద్ధి చెందును గాక. ఆమేన్. ఇప్పుడు నేను యూనిక్ ప్రేయర్ చేస్తాను. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ప్రభువా, బిడ్డల హృదయాల్లో నింపబడిన ఆత్మ ఫలాలు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మ ఫలాలు, ఆత్మ ఫలాల బీజాలు, విత్తనాలు యేసు నామంలో బిడ్డల హృదయాల్లో ఫలించునుగాక, బిడ్డల జీవితాల్లో ఫలించునుగాక, బిడ్డల కుటుంబాల్లో ఫలించునుగాక, బిడ్డల మనసులో ఫలించునుగాక, బిడ్డల తలంపులో ఫలించునుగాక, వారి వినికిడిలో ఫలించునుగాక, వారి చూపులలో ఫలించునుగాక, వారి మాటలలో ఫలించునుగాక. వారి ద్వారా ఈ ఫలాలు అనేకులు రుచి చూచుదురుగాక. యేసు నామములో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఎక్కడెక్కడి నుంచి బిడ్డలైతే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో ఆత్మ ఫలాలు నాటబడినవై ఫలించుతూ అనేకులకు ప్రభావితం చూపించు ఫలాలుగా విరజిల్లును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.